భారతదేశం కానీ అంత ఈజీగా చేయలేము. ఎందుకంటే దాంతోపాటు చాలామంది ఇస్లామిస్ట్ కూడా దూరిపోతారు మన దగ్గరికి. ప్రతి మనిషిని చెక్ చేసి డీప్గా చెక్ చేసి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడం చాలా టైం పడుతుంది. సో మెల్లమెల్లగా తీసుకురావచ్చు కావాలంటే. కానీ వాళ్ళు అక్కడున్న వాళ్ళ ఆస్తులు ఏం చేస్తారు, అక్కడున్న వాళ్ళ దగ్గర ఉన్న అసెట్స్ ఏం చేస్తారు, అది వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ ఏమవుతుంది దాన్ని చూడాల్సి వస్తుంది. కానీ ఇప్పుడున్న దాంట్లో మీరు చూడండి, లాస్ట్ ఇయర్ నంబర్ ఆఫ్ టూరిస్ట్ ఇన్ ఇండియా, మమతా బెనర్జీ చాలా ప్రౌడ్గా చెప్పారు, నంబర్ 1 టూరిస్ట్ డెస్టినేషన్ ఇన్ ఇండియా వెస్ట్ బెంగాల్. దాంట్లో చూస్తే మ్యాక్సిమం నంబర్ బంగ్లాదేశ్ నుంచి వచ్చినారు. వీసా తీసుకొని బంగ్లాదేశ్ నుంచి కలకత్తాకు వచ్చారు. కలకత్తాలో ఉండిపోవాలని లేదు, వాళ్ళు కలకత్తా నుంచి ఇంకెక్కడికి వెళ్ళారు. వాళ్ళు ఐదర్ మెడికల్ వీసా మీద వచ్చారు, స్టూడెంట్ వీసా మీద వచ్చారు, విజిటర్ వీసా మీద వచ్చారు, కొంతమంది మాయమైపోవడానికి వచ్చారు. 4 కేటగిరీలు ఉన్నాయి. సో మమతా బెనర్జీ ఏమంటుంది చూడండి, ఢిల్లీ కన్నా ఎక్కువ, ముంబై కన్నా ఎక్కువ. ఢిల్లీ ముంబైలో వచ్చే జెన్యున్ టూరిస్ట్ తాజ్మహల్ చూడడానికి ఆగ్రాకి వెళ్తారు, లేకుంటే రాజస్థాన్ వైపు వెళ్తారు, ఇక్కడ ఢిల్లీలో ఉన్న కుతుబ్ మినార్ చూస్తారు, దాన్ని వాళ్ళు అది చూడడానికి వచ్చారు. రెడ్ ఫోర్ట్ అక్కడ కల్కటాకు వచ్చి అక్కడ ఏం లేదు, దక్షిణేశ్వర్ మందిర్ చూస్తారు, బేలూరు మఠ చూస్తారు, శాంతినికేతన్కి వెళ్తారు. అక్కడ దాని తర్వాత ఏం చేస్తారు, వీళ్ళంతా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు. ఆమె వాళ్ళ స్టాటిస్టిక్స్లో ఉంది యూనియన్ మినిస్ట్రీ. అది అక్కడే వచ్చింది ఫస్ట్ న్యూస్. వీళ్ళని ఎలక్షన్ వచ్చేదాకా దగ్గరికి వీసాలు ఇష్యూ చేయడం బంద్ చేయాల్సి వస్తుంది. వీళ్ళ బంగ్లాదేశ్ నుంచి మన వైపు మ్యాక్సిమం వస్తుంది. వాసుదేవన్ గారు మెడికల్ వీసాస్ కోసం వస్తారు. మన దగ్గర ట్రీట్మెంట్ చేసుకుని బంగ్లాదేశ్లో ఏ హాస్పిటల్ లేదు ఆ స్టాండర్డ్లో మన దగ్గర ఉన్న హాస్పిటల్. సో ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి 10-20 సంవత్సరాల నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చారు చాలామంది. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, ఢాకా నుంచి డైరెక్ట్ వాళ్ళు చెన్నైకి వెళ్తారు, అపోలో చెన్నై, అక్కడ ఆపరేషన్ చేయించుకుంటారు. అంత బిలీఫ్ ఉందన్నమాట మన ఇండియన్ మెడికల్ సిస్టమ్ మీద. బంగ్లాదేశ్ ఇప్పుడు కూడా ఇంప్రూవ్ కాలేదు, వాళ్ళు ఇప్పుడు కూడా భారతదేశానికి వస్తున్నారు. కానీ కొంతమంది కలకటాలో చేయించుకుంటున్నారు, కొంతమంది బెంగళూరులో చేయించుకుంటారు, కొంతమంది చెన్నై, కొంతమంది హైదరాబాద్. కానీ వాళ్ళకు దే ఆర్ మోర్ అట్యూన్ టు చెన్నై. వాళ్ళ రీజన్స్ ఉన్నాయిలే. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్ట్రాటజీలో వీళ్ళ వీసాస్ బంద్ చేయాలి. ఓన్లీ క్రిటికల్ చిన్నపిల్లలు, వాళ్ళ లైఫ్ డేంజర్లో ఉంటుంది, 10 రోజులు 15 రోజులు ఎక్కువ బతకలేరంటే వాళ్ళకి ఇవ్వచ్చు వీసాలు. అవును. కానీ జనరల్ మెడికల్ వీసాలు ఇవ్వడం బంద్ చేయాలి. టూరిస్ట్ వీసా అసలు 0 చేసేసేయాలి. మీరు ఎవరిని ఇక్కడ రాకూడదు. దానికన్నా ముందు మనం మాట్లాడిన దాని ప్రకారం అమిత్ షా గారు ఆ రోజు అన్నారు, ఇప్పుడు కూడా అంటున్నారు, దట్ వీళ్ళని ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. చున్కే నికాలెంగే ఎక్కువ అన్నారు ఆయన. ఎంచుకొని తీసేస్తాను. అమిత్ షా గారు చెప్పినట్టు ఒకటే చెప్పారు ఆయనకు స్ట్రాటజీ ఉంటుంది ఒకటి, ఆల్రెడీ పనిచేస్తుంటుంది ఆ స్ట్రాటజీ ఎక్కడ. వచ్చే రోజుల్లో నెక్స్ట్ ఒక 2 నెలల్లో వాసుదేవన్ గారు చాలా క్రిటికల్ ఉంటుంది. ఎందుకంటే ఫిబ్రవరి కాగానే ఫైనల్ లిస్ట్ కాగానే ఎలక్షన్ అనౌన్స్ అవుతుంది వెస్ట్ బెంగాల్లో. కాంగ్రెస్ ఇప్పుడు దాకా లేవలేదు. రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్తాడో తెలియదు. కొలంబియా వెళ్ళాడు లాస్ట్ టైం, ఈసారి బ్రెజిల్కి వెళ్తాడో లేకుంటే ఇంకా ఎక్కడ చిలీకి వెళ్తాడో తెలియదు మనకి. ఇటువైపు ఏమో సిపిఎం వాళ్ళైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అసలు, ఎందుకంటే వాళ్ళు అసలు ఏం చేయలేరు. వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీలోనే కేరళ యూనిట్ వాళ్ళని లీడ్ చేస్తున్నారు. సిపిఎం బెంగాల్ వాళ్ళని యూనిట్ పక్కన పెట్టేశారు వాళ్ళు టోటలీ. పాలిట్ బ్యూరో కూడా చూడండి, అంత మొత్తం కేరళ వాళ్ళు డామినేట్ చేస్తున్నారు. ఎంఏ బేబీ వాళ్ళ పార్టీ జనరల్ సెక్రటరీ. ఆలోచించండి, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన మనుషులు అందరూ ఉన్నారు దీనికన్నా ముందు. ఎక్కడ జ్యోతి బాసు రూలు, ఎక్కడ బుద్ధిదేవ్ భట్టాచార్య రూలు, ఎక్కడ హర్కిషన్ సింగ్ సుర్జిత్ పాలిట్ బ్యూరో చీఫ్గా ఉన్నప్పుడు. దాని తర్వాత ప్రకాష్ కారాట్ ఆఫ్ కోర్స్ ఈజ్ ఫ్రమ్ కేరళ అనుకోండి, సీతారాం యెచూరి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు చూడండి ఎంఏ బేబీ కేరళ. సో బెంగాల్ యూనిట్ అబ్సల్యూట్లీ 0. ఎందుకంటే కేరళలో వీళ్ళిద్దరు పోటీ పడుతున్నారు, ఒకరికొకరు కొట్టుకుంటున్నారు. మన బెంగళూరులో జరిగిన డెమాలిషన్కి పినరాయి విజయన్ ప్రొటెస్ట్ చేశారు. అక్కడ బుల్డోజర్ తీసుకొచ్చి కొట్టాడు ముస్లిమ్స్ వ్యతిరేకంగా అని చెప్పి బెంగళూరులో. సిద్ధరామయ్య చెప్పాడు, నువ్వు నీ పని చూసుకో, మేము మా పని చూసుకుంటామని చెప్పేసి. సో అక్కడ పోటీ చేస్తున్న వాళ్ళు బెంగాల్కి వచ్చినప్పుడు ఇద్దరు జెండా పట్టుకొని తిరుగుతున్నారు అలయన్స్గా. ఇదొక క్వశ్చన్. సో బీజేపీ కూడా ఏం చేయాలంటే వాసుదేవన్ గారు, ఇప్పుడు బీజేపీ ఉన్న స్ట్రాటజీ నా అంచనా ప్రకారం, బీజేపీ ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తున్న ఒకటి క్యాండిడేట్ సెలక్షన్లో. నెక్స్ట్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ 77లో ఐ థింక్ కొంత 8 మందో 9 మందో వెళ్ళిపోయారు పార్టీ నుంచి, ఒకరో ఇద్దరు చనిపోయారు. మీతో 65 అని పెట్టుకుందాం ఆప్టిమమ్ నెంబర్. 65 ఎమ్మెల్యేలు మీ దగ్గర ఆల్రెడీ ఉన్నారు. మిగతా మీకు కావాల్సిన 200 మందిని, 211 212 మందిని ఇప్పుడు బీజేపీ సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఆ ప్రాసెస్లో అమిత్ షా గారు అక్కడ వెళ్ళారు. ఆ సెలక్షన్ బహుశా అయిపోతే క్యాంపెయినింగ్ మొదలు, ఎందుకంటే మోదీ గారు ఆల్రెడీ 6 సార్లు వచ్చారు లాస్ట్ 3 నెలల్లో బెంగాల్కి. ఇంకా ఆయన ఇప్పుడు రాబోతున్నట్టు రెగ్యులర్గా టూర్ చేస్తారంట. సో దాంతో తెలిసిపోతుంది బీజేపీ ప్రయారిటీ. నెక్స్ట్ టార్గెట్ వెస్ట్ బెంగాల్, నెక్స్ట్ టార్గెట్ మమతా బెనర్జీ. రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా బెంగాల్కి సంబంధించి ఎంత వ్యూహాత్మకంగా బీజేపీ వెళ్తుందో చెప్పారు. అండ్ అట్ ద సేమ్ టైం కాకతాళీయంగా జరిగిన సంఘటనలుగానే మనం చూడాలి. ఫిబ్రవరిలో ఒకవేళ జరిగితే ఫిబ్రవరి